సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 436వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము దీని గురించి మనం చర్చించుకుంటున్నాము. ఇక మరొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మామూలుగా మనము నేచర్ క్యూర్ అంటున్నాం. నేచర్ క్యూర్ అంటే దాన్ని ఏమంటున్నారు? ప్రకృతి అంటున్నారు. ప్రకృతి అనేటువంటి ఒక ట్రాన్స్లేషన్ లో నేచర్ ని ప్రకృతి అనుకుంటూ మనం ఏం చేస్తున్నాము? శరీరానికి అన్వయించుకుంటున్నాం. అర్థమైందండి? ఒకసారి ఆలోచించండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని. నేచర్ క్యూర్ అంటే మనం దేని క్యూర్ గురించి మనం ఆలోచించాలి, దేనికి మనం ప్రాధాన్యతనివ్వాలి. ఇప్పుడు విశ్వంలో మొత్తం అంతా కూడా ముఖ్యంగా భారతదేశంలో ప్రకృతి చికిత్సాలయాలను ఉన్నాయి, నేచర్ క్యూర్ ఆసుపత్రులను ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి శరీరపరంగానే, మీరు ఉదయం లెగ్గానే నీళ్లు తాగండి, లేకపోతే స్ప్రౌట్స్ తినండి, లేకపోతే ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి, వండిన ఆహారాన్ని తగ్గించండి, ఈ విధంగా 5-6 లీటర్ల నీళ్లు తాగండి, డిన్నర్ రాత్రి 6-7 లోపల తినండి. ఇవన్నీ కొన్ని చెప్తున్నారు. నేచర్ క్యూర్ అంటే ఇక్కడ మనం భౌతికంగా అర్థం చేసుకున్నాం. ఒకసారి ఈ నేచర్ క్యూర్ ని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే, నేచర్ అంటే మీ ఆత్మ యొక్క నేచర్ ని క్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చీడ పట్టింది దేనికి? ఆత్మకి పట్టింది. అర్థమైందండి? నేను ఆత్మని, ఈ శరీరము నాది. ఆత్మ కుళ్ళిపోయింది. ఆత్మలో మనము చేసినటువంటి నీచ నికృష్ట దుష్ట భ్రష్ట పాప కర్మల ఫలితముగా ఆత్మలో తమో ప్రధాన సంస్కారాలు, తామసిక ప్రధాన సంస్కారాలతో నిండిపోయింది. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు, తామసిక ప్రధాన సంస్కారాలతో వెళ్ళినట్లయితే మీరు మళ్ళీ కలియుగంలోనే జన్మ తీసుకుంటారు. కాలచక్రం ప్రకారంగా సాత్విక ప్రధానంగా అవుతే సత్యయుగము, సాత్వికమైతే త్రేతాయుగము, రాజసికమైతే ఏమన్నారు మన ద్వాపర యుగము, తామసికమైతే కలియుగము. తామసిక ప్రధానమైతే వరస్ట్ కేటగిరీ అయితే కలియుగం యొక్క అంచున ఎక్కడో లాస్ట్లో 1, 2, 3 జన్మలు తీసుకుంటారు. ఇది భగవద్గీత చెప్తున్నటువంటిది. మరి మనం ఆ జీవితాన్ని ఏం మార్చుకోవాలి? శరీరాన్ని మార్చుకోవాలా, ఆత్మని మార్చుకోవాలా? ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము, శరీరము వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మ వినాశి శరీరానికి యజమాని అని కూడా చెప్తున్నాం. యజమానిని జాగ్రత్త పట్టించుకోవాలా, బంట్రోతిని పట్టించుకోవాలా. ఈ రోజున నేచర్ క్యూర్ అనేటువంటి దాన్ని కూడా అపార్థం చేసుకున్నామండి, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. నేచర్ అంటే ప్రకృతి అనేటువంటి కాదు. నేచర్ అంటే ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ యొక్క నేచర్. అర్థమైందండి? దాన్ని అంటే ఆత్మలో ఉన్న చెడు సంస్కారాలని, మలిన సంస్కారాలని, ఉచిత సంస్కారాలని మనం బాగు చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కేవలము ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడే ఈ నేచర్ అంటే ఆత్మ యొక్క నేచర్ అని అర్థమవుతుంది, శరీరం యొక్క నేచర్ అని కాదు. ఆత్మనే ముఖ్యము. ఆత్మ నేచర్ బాగుందనుకోండి, ఖచ్చితంగా శరీరం కూడా బాగుంటుందండి. శరీరం ఆటోమేటిక్గా బాగుంటుంది. చక్కటి ఆహార పదార్థం తీసుకుంటాం, నాన్ వెజిటేరియన్ విడిచిపెడతాం, చక్కగా ఎంత వాటర్ తీసుకోవాలో తీసుకుంటాము, పెందల కడనే మనం భోజనం పూర్తి చేసుకుంటాము, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాము. ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది ఎప్పుడైతే మీ ప్రకృతి సాత్విక ప్రధానంగా మీరు తయారు చేసుకున్నట్లయితే. అందుకని నేచర్ క్యూర్ అంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇది ఆధ్యాత్మికము ధార్మికం మధ్య ఉన్నటువంటి ఒక భేదం అండి. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో మరొక భేదాన్ని మనం చర్చించుకుందాం. ఇప్పుడు 79వ యక్ష ప్రశ్నలోకి వస్తున్నామండి. యక్ష ప్రశ్న ఏమంటున్నాడు? కిం పవిత్రం అన్నాడండి. ఏది పవిత్రము? పవిత్రం అంటే ఏంటి? పవిత్రం అంటే ఏంటి? ఒక్కసారి ఆ క్లారిటీ అన్నమాట. గంధర్వ ప్రశ్నలు, యక్షుడనే గంధర్వుడి యొక్క ప్రశ్నల రూపంలో సమస్త మానవాళికి వర్తమాన సమాజములో దుఃఖభరితమైనటువంటి కష్టాలు నష్టాల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు, సమస్యల వలయంలో కూరుకున్న వాళ్ళకి సమూలంగా వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించే విధంగా
ఈ విధంగా యక్ష ప్రశ్నలు ఉన్నాయి. దానికి సమాధానం కూడా మనము కానీ అర్థం చేసుకుంటే ఇది నా గురించే అని అర్థం చేసుకోగలిగితే అప్పుడు మీ జీవితం సమూలంగా పరివర్తన అవుతుంది. కిం పవిత్రం అంటే ఏది పవిత్రం అంటే యుధిష్ఠిరుడి జవాబు ఏంటంటే విద్య పవిత్రం అన్నాడండి. విద్య అంటే బ్రాకెట్లో జ్ఞానము అని ఇచ్చాడు. జ్ఞానం అంటే గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అని ఎక్కడైనా మీరు జ్ఞానం అంటే అది భౌతిక ధార్మిక జ్ఞానము కాదు, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము అంటే కర్మల గుహ్య గతి, సీక్రెట్స్, మిస్టరీస్ సరౌండింగ్ యాక్షన్స్, కర్మలు. అప్పుడు మన కర్మలు శ్రేష్టమవుతాయి. అర్థమైందండి? అదే దాన్ని ఏమంటున్నాడు? పవిత్రము. మన ఆత్మను శుద్ధి చేసేది జ్ఞానం అన్నమాట. అంటే సరైన జ్ఞానము ఆత్మ విద్య. ధర్మ జ్ఞానము మనిషిని శుద్ధి చేస్తుంది కాబట్టి అదే పవిత్ర. మనిషిని శుద్ధి చేయటువంటి మనిషి యొక్క ఆత్మని శుద్ధి చేస్తుంది. సాంప్రదాయ అర్థము ఉపనిషత్తు గీత దృష్టిలోనే ఇచ్చాడు. పవిత్రం అనేది కేవలం బాహ్య శుద్ధి కాదు, అంతఃకరణ శుద్ధి. జ్ఞానం అంటే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే పరమాత్మ విద్య. జ్ఞానం వల్ల అజ్ఞానము, మోహము, దోషాలు తొలగి మనసు శుద్ధి అవుతుంది. అర్థమైందండి? జ్ఞానం అంటే ఆత్మని శుద్ధి చేస్తుంది. ఆత్మని శుద్ధి చేసుకుంటే మనసు శుద్ధి అవుతాయి, బుద్ధి శుద్ధి అవుతుంది, సంస్కారాలు కూడా పరివర్తన చెందుతాయి శ్రేష్టంగా కూడా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ 2-3 శ్లోకాలు ఇచ్చాడు రెఫరెన్సెస్. 4వ అధ్యాయంలోని 33వ శ్లోకం. 4వ అధ్యాయంలో 33వ శ్లోకం యజ్ఞాల గురించి చెబుతూ జ్ఞాన యజ్ఞము కంటే మించినటువంటి యజ్ఞం ఇంకొకటి లేదంట. అత్యున్నతమైనటువంటి స్థానము జ్ఞాన యజ్ఞానికి ఇస్తున్నాడు. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్న వర్తమానంలో స్థూల యజ్ఞ మంటపం వేస్తున్నాము, అందులో స్థూలమైనటువంటి వస్తువులు వేస్తున్నాము, అవన్నీ అవుతుంది. దాని ప్రకారంగా ఏదో మనం భావించుకొని జరుగుతుంది. కానీ ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు పరివర్తన అవుతున్నాయా? అవటం లేదు. పరివర్తన అవుతే మన జీవితం మారుతుందండి, మన వ్యవహారం మారుతుందండి, మన మాట తీరు మారుతుంది, మన ఆలోచన సరళి మారుతుంది, మన కర్మలు శ్రేష్టంగా ఉంటాయి, అందరినీ మనం గౌరవిస్తాం, మనలో ఉన్నటువంటి గుణాలు చూసుకుంటాం, అవతల వాళ్ళ గుణాలు చూస్తాం, ప్రతి ఒక్కరిని సోదర భావంతో గౌరవిస్తాం. ఇవేమి జరగటం లేదు. అందువల్ల ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? 4వ అధ్యాయంలో 38 శ్లోకములు ఏమంటున్నాడు? అదిగా 4వ అధ్యాయంలో 39వ శ్లోకం, 39 కాదు, 33వ శ్లోకం ఏమంటున్నాడు? శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప. సర్వయజ్ఞాలలోకి 4వ అధ్యాయంలో ఒక రకరకాల యజ్ఞాల గురించి ప్రస్తావన జరుగుతుంది. సర్వయజ్ఞాలలో ఆఖరిలో ఏమంటాడు? ద్రవ్యయజ్ఞం అంటే డబ్బుతో కూడుకున్న యజ్ఞం, జ్ఞానయజ్ఞం అంటే రూపాయి ఖర్చు లేని పని. జ్ఞానయజ్ఞం అంటే ఏంటి? నేను ఆత్మలో ఉన్న కుళ్ళుని పరమాత్మతో కనెక్ట్ అయ్యి గుణాలు, శక్తులు నింపుకుంటూ ఉంటే మనలో ఉన్న కామ, క్రోధ, లోభము, అహంకారాలు ఇవి వెళ్ళిపోతాయి. ఇది జ్ఞానయజ్ఞం. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. మీరు చేసిన ప్రతి కర్మ దేని ఆధారంగా నిర్ధారించబడుతుంది? మీ యొక్క కర్మలు, మీ యొక్క మాటలు, మీ యొక్క సంకల్పాలు జ్ఞానము ఆధారంగా ఫిల్టర్ చేయబడతాయి. అది సాత్విక సంస్కారంలోకి వెళుతుందా, రజోకు వెళుతుందా, తమోకు వెళుతుందా? అది జ్ఞానం ఆధారంగా వెళుతుంది. అందుకనే అదేవిధంగా 4:38లో ఏమంటున్నాడు తెలిసిన? ప్రపంచంలో ఆత్మని శుద్ధి చేయడానికి భగవద్గీతలో చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము, భగవానువాచ, ఆధ్యాత్మిక జ్ఞానము విజ్ఞానముతో దీనికంటే మించినది ప్రపంచంలో ఇంకెక్కడా లేదంట. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఇహ అంటే ఈ లోకములో జ్ఞానానికి మించినటువంటిది ఇంకా వేరే ఏది కూడా లేదు ఆత్మని పవిత్రంగా తయారు చేయడానికి. ఎందుకంటే పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు కదా. సో అందుకని గీతలో ఈ విధంగా ప్రస్తావన జరిగింది. అదేవిధంగా మనం జ్ఞానము అర్థం కావాలి అంటే అసలు జ్ఞానం అంటే ఏమిటని ఎక్కడుంది? 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఉంది. ఏమనుందండి? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ. నా యొక్క అభిప్రాయం ప్రకారంగా, నా యొక్క శ్రీమతం ఆధారంగా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఈ రెండు వేరు వేరు. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరం యజమాని. ఈ రెండు ఒకటి కాదు, రెండు వేరు. ఈ రెండిటి యొక్క జ్ఞానమే జ్ఞానం. ఈ రెండిటి యొక్క విశిష్టత స్పష్టంగా భేదము తెలుసుకొని ఆ విధంగా జీవితంలో
అనుభవం చేసేవాడే జ్ఞాని. ఇదే జ్ఞానము, మిగతాదంతా అజ్ఞానం. అర్థమైందండి? అది ముఖ్యమైన విషయం. తర్వాత ఎలా వస్తుంది దీనికి? దీనికి మనకి ఏం కావాలి? జ్ఞానాన్ని మనం తెచ్చుకోవాలంటే ఏం కావాలి? మరొక శ్లోకము, 4వ అధ్యాయంలోని 39వ శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఒక్క క్షణములో పరమశాంతి లభిస్తోంది. కొంచెం శాంతి కోసం గుడికి వెళ్తున్నావు, కొంచెం శాంతి కోసం ఎక్కడికో వెళుతున్నావు, కొంచెం శాంతి కోసం ప్రవచనాలు వింటున్నావు, కొద్ది శాంతి కోసం తీర్థయాత్ర వెళుతున్నావు, కొద్ది శాంతి కోసం నువ్వు దాన పుణ్యాలు చేస్తున్నావు. కానీ నీకు అన్లిమిటెడ్ శాంతి, పరమశాంతి, లెక్కలేనంత శాంతి ఎప్పుడు వస్తుందా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల పరమాత్మ శ్రీమద్ భగవద్గీత 574 భగవాను వాచ శ్లోకాల మాధ్యమంగా బహిర్గతము చేసినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో శ్రద్ధ ఉండాలి. అప్పుడు భగవంతుడు నీకు జ్ఞాననేత్రాన్ని తెరిపిస్తాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ. అన్ని మన యొక్క కష్టాలు, నష్టాలు, దుఃఖాలకు కారణం ఏంటండి? ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేకపోవటం. ఇప్పుడు ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటాడు జ్ఞానం ఆధారంగా. తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా. చూసారా? అటువంటి జ్ఞానం నీకు లభించినట్లయితే పరాం శాంతిం అచిరేణ, ఒక్క క్షణములో అధిగచ్చతి అంటే పొందుతావు అంటున్నాడు. అర్థమైందండి? సో జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాడు, ఆత్మని శుద్ధి చేసేటువంటి జ్ఞానము. అందుకనే ఇక్కడ ఒకసారి ఆధ్యాత్మిక దృష్టికోణంలో పవిత్రము అంటే ఏంటి? ఆత్మ చైతన్యము, సోల్ కాన్షియస్నెస్, అందులోకి మీరు రావాలి. అర్థమైందండి? అదేవిధంగా అప్పుడు వచ్చినప్పుడే పరమాత్మ స్మృతి, అప్పుడు పవిత్రమైనటువంటి జీవితం మనకి లభిస్తుంది. జ్ఞానం అంటే 100% ఆధ్యాత్మిక జ్ఞానము, నేను ఆత్మను అనే నిజస్మృతి, పరంపిత పరమాత్మ పరిచయము, సృష్టి చక్ర జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానంలో 4. ఇది మర్చిపోకండి. ఆధ్యాత్మికతలో మీరు వెళ్ళాలి అంటే, మీరు వెళ్తున్నాను నిర్ధారించడానికి మీలో 4 జ్ఞానాలు ఉండాలి. 4 ఆత్మజ్ఞానము, నేనెవరిని, పరమాత్మ జ్ఞానం, నా తండ్రి ఎవరు, నేను ఈ సృష్టి చక్రంలో ఎలా తిరుగుతూ ఉంటాను, సృష్టి చక్ర జ్ఞానము, ఈ కర్మలు, శ్రేష్ఠ కర్మలు, భ్రష్ట కర్మలు, వికర్మలు, సుకర్మలు, ఈ కర్మల గుహ్యగతి, ఈ కర్మ సిద్ధాంతము, ఇది 4. ఈ 4 విషయాలు మీకు అర్థమవుతేనే మీ ఆత్మ శుద్ధి అవుతుంది. ఒక్క వాక్యంలో ఆత్మ విద్య అంటే ధర్మ జ్ఞానము, అంటే నిజ జ్ఞానమే అత్యంత పవిత్రం. ఎందుకంటే అది మన అంతరంగాన్ని శుద్ధి చేసి శాంతి సద్గుణాలను స్థిరము చేస్తుంది. అది యక్ష ప్రశ్నతో ఒకరికి అయిపోయిందండి. ఇప్పుడు గత ఎపిసోడ్లో మనము ఉపనిషత్తు మహామంత్రం తెలుసుకున్నామండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో 2 గీతా శ్లోకాలు మీ ముందు ఉంచుతున్నాను. 2 గీతా శ్లోకాలు ఉంచబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. చాలా క్లియర్గా లోతైన తత్వం అర్థం చేసుకుంటే మనకి స్పష్టంగా, ఎందుకంటే బుద్ధి అనే పదం ఉన్నటువంటి శ్లోకాలని మనం తీసుకున్నాం. ఇది నేను లెక్క పెట్టుకుంటే ఇది 33, 34 మన 32 శ్లోకాలు ఇప్పటి వరకు మనం అనలైజ్ చేసుకున్న బుద్ధి, అబుద్ధయ, మూఢ, అసమ్మూఢ, అమూఢ, ఇటువంటి విషయం. అవధానంతిమా మూఢ, ఈ మూఢ యోమా యజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ. సో ఈ మూఢ అనేది అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే బుద్ధిమా అబుద్ధయ అన్నాడు. సో ఆ బుద్ధి. అదే విధంగా ఇక్కడ కూడా బుద్ధి ఎవరిచ్చారు మనకి? బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి నేత్రాన్ని నేనే ఇచ్చాను అంటున్నాడు భగవంతుడు. అంటున్నాడు భగవంతుడు ఇచ్చిన బుద్ధిని మనం ఏం చేస్తున్నాము? భగవంతుడు అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరమాత్మ. మనం పరమాత్మని మర్చిపోయాం. ఎందుకంటే ఆత్మని మర్చిపోయాము. ఆత్మని మర్చిపోతే పరమాత్మని మర్చిపోయాం. దైహికంగా 100% నేను దేహం అనుకుంటూ కూర్చున్నాం. ఎప్పుడైతే బుద్ధి నేత్రం తెరుచుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు 100% ఆధ్యాత్మిక దృష్టికోణములో గీతని తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో మాం వేత్తి తత్వతః. అర్థమైందండి? ఆ తత్వాన్ని మీకు అర్థం కావాలంటే తత్వజ్ఞానులను దర్శించండి అన్నాడు 4:34లో. అర్థమైందండి? అందువలన ఈ తత్వజ్ఞానం అనే పదాన్ని మనం విస్మరించకూడదు. తత్వదర్శన, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం అన్నాడు. అర్థమైందండి? అందువలన ఈ తత్వజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళని మాత్రమే మీరు దర్శించండి అని ఎక్కడ చెప్పాడు? 4వ అధ్యాయంలోని 34వ శ్లోకంలో ఏం చెప్పాడండి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం
జ్ఞానిన తత్వదర్శిన. 16 శ్లోకాల్లో తత్వం అనే పదం ఉందండి. 8 శ్లోకాల్లో గుహ్యత, రహస్యము అన్న పదాలు ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ మనం విస్మరించేశాం, తేలికగా తీసుకున్నాం. మనకేమి సంబంధం లేదు, నేనేమి చేయక్కర్లేదు, కేవలం ఒక 5 నిమిషాలు పూజ ఏదో చేసుకుంటాను, మొక్కుబడిగా చేసుకుంటాను, భగవంతుడు నాకు హయ్యెస్ట్ లెవెల్ ప్రాప్తిని ఇచ్చేస్తాడు. ఎంతవరకు ఇది కరెక్టో బుద్ధి నేత్రం తెరుచుకుంటే మనం రాంగ్ రూట్ లో వెళుతున్నాం. కరెక్ట్ రూట్ ఒక పరమాత్మ మాత్రమే తెలియచేస్తున్నాడు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి 12 లక్షణాలు భగవంతుడు మనకు ప్రసాదిస్తున్నాడు. అందులో 12లో కాకుండా ఇంకొక 4 విడిగా ఉన్నాయి. దాని గురించి ఇంట్రెస్టింగ్ గా ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. 10వ అధ్యాయంలోని 4, 5 ఇది శ్లోకాలు. 10వ అధ్యాయం విభూతి యోగంలో 4, 5. బుద్ధిర్జ్ఞానమసమ్మూఢ బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. ఇది 14 అండి. తర్వాత శ్లోకం ఏం చెప్పాడు? అహింసా సమతా తుష్టి, అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధ. మత్త ఏవ పృథగ్విధ. ఈ వివిధమైనటువంటి ఇవన్నీ లక్షణాలు నేను నా నుండి మీకు వస్తున్నాయి అన్నాడు. ఇందులో ఒక 12 లక్షణాలు పాజిటివ్ అండి, ఒక 4 లక్షణాలు అటు ఇటుగా చెప్తున్నాడు. సుఖం దుఃఖం కూడా నా నుండే వస్తుంది అంటే సుఖము దుఃఖము కూడా భగవంతుడి నుంచే వస్తుందా? అర్థమైందండి. భవో భావో అన్నాడు. భవ అంటే పుట్టుక, భవ అభావం అంటే గిట్టుక, ప్రభవము ప్రళయము నా నుండే వస్తుందా? అది ఇంకేం చెప్పాడు ఇక్కడ? భయం అభయం అన్నాడు. భయము నా నుండే వస్తుంది, భయం పోవడం కూడా నా నుండే వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో శ్లోకంలో ఏం చెప్పాడు? అహింసా సమతా తుష్టి యశో తపోదానం యశోయశ. తపోదానం వరకు 5 బాగానే ఉన్నాయి. తర్వాత యశోయశ అని ఎందుకన్నాడు? యశ అంటే కీర్తి, అయశ అంటే అపకీర్తి. కీర్తి అపకీర్తి కూడా నా నుండే వస్తున్నాయి. ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ 2 భగవంతుడే ఇస్తున్నాడా? ఎందుకు ఇవ్వాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీకు 12 లక్షణాలు ఏవైతే పాజిటివ్గా ఉన్నాయో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లక్షణం ఏమిస్తున్నాడు? ఫస్ట్ మనకి బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తున్నాడు. బుద్ధిర్ జ్ఞానం అన్నాడు. బుద్ధి తర్వాత ఏమన్నాడు? బుద్ధి ఓపెన్ చేస్తే జ్ఞానం అర్థమవుతుంది. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. బుద్ధిర్ జ్ఞానం అసమ్మోహ. సమ్మోహం అంటే అటాచ్మెంట్ టు బాడీ, నేను దేహం అనుకుంటూ జీవితం గడిపి మోహం అంటే ఇది. మోహం అంటే భౌతిక, అర్థమైందండి, లౌకిక కనబడేటువంటి విషయాల మీద మీకు ఆకర్షణ. అది ఏమైనా కానివ్వండి, ముఖ్యంగా ప్రధానంగా దేహాభిమానం. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ. అర్థమైందండి. క్షమా సత్యం అన్నాడు. క్షమ అంటే క్షమించే గుణం. క్షమించవయ్యా పర్వాలేదు, ఒక్క జన్మ ఆఖరి జన్మ, క్షమించావంటే వాటి నుంచి ఆశీర్వాదాలు వస్తాయి, ఈ ఆత్మ శుభ్రపడుతుంది, ఎందుకు గొడవ పెట్టుకోవద్దు, దానివల్ల ఉపయోగం లేదు, ఇప్పటికీ ఆత్మ కుళ్ళిపోయింది. అర్థమైంది. క్షమ. తర్వాత సత్యం. భగవంతుడు పరమ సత్యం. సత్యమైన మార్గంలో నడువు నాయనా, నేను ఆ సత్యమైన మార్గంలోకి నువ్వు నడవాలి అంటే నన్ను తెలుసుకుంటే కానీ నడవలేవు. ఎందుకంటే సత్యం అంటే ఏంటి? నేను ఆత్మనే సత్యం, నేను దేవం అంటే అసత్యం. అక్కడ అసత్యంలో జీవిస్తున్నావు, సత్యంలోకి రమ్మని నేను చెప్తున్నాను. అందుకనే బృహదారణ్యకోపనిషత్తు 1:3:28 ఏమన్నాడు? అసతోమా సద్గమయ. నేను అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్యమైన మార్గం బోధించు. భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు అసత్యంలో ఉన్నావంటే నువ్వు దేహం అనుకుంటున్నావు, అది అసత్యము. నేను ఆత్మ, ఇది నా దేహము, ఇది సత్యము. క్షమా సత్యం. తర్వాత ఏమన్నాడు? దమః శమః. దమః అంటే ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలు అదుపు చేసుకో. ఇంద్రియాల అదుపు లేకపోవటం వల్లనే ఆత్మ కుళ్ళిపోయింది. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహము దమః, అది. శమః అంటే మనోనిగ్రహం, మనస్సును కూడా కంట్రోల్ చేసుకో. అర్థమైంది. బుద్ధిర్ జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమః శమః. ఎన్ని వచ్చాయండి? 7 వచ్చాయి. తర్వాత శ్లోకంలో ఒక్కసారి చూడండి. అహింస సమతా తుష్టి. అహింస అంటే నాన్ వైలెన్స్. మనసులో ఒక వ్యక్తి పట్ల చెడు ఆలోచన ఉండకూడదు. హింస అంటే ఫిజికల్ గా హింస కాదు, ఫిజికల్ గా కొట్టడం కాదు. నేను అహింస అంటే ఎవరిని కొట్టలేదని ఫిజికల్ గా వైలెంట్ కాదు. అహింస అంటే మనస్సులో ఎటువంటి ఆ చెడు సంకల్పము, వ్యర్థ సంకల్పం, ఇతరుల పట్ల నెగటివ్ సంకల్పం ఉండకూడదు. అహింస. తర్వాత ఏమన్నాడు? సమత. సమత అంటే ఏంటి? అన్ని విషయాలు
సుఖము గాని దుఃఖము గాని లాభము నష్టము గాని అన్నిట్లో కూడా సమానమైనటువంటి స్థితి, సమత. తుష్టి అంటే సంతృప్తి, సంతుష్టత. అర్థమైందండి? అక్కడ 7 అయిపోయి ఇక్కడ 3. ఏమన్నాడు? ఏమన్నాడు అంటే అహింస, సమతా, తుష్టి. తర్వాత ఏం చెప్పాడు? తపో దానం అన్నాడు. తపో అంటే ఏంటి? తపస్సు అంటే భౌతిక తపస్సు అంటే శరీరాన్ని కుళ్ళబెట్టుకోవడం. అడవిలోకి వెళ్ళిపోయాడండి, అక్కడ గాలి పీల్చుకోకుండా కూర్చున్నాడు ఒక ఛాంబర్లో, అలాగే కొన్ని సంవత్సరాలు గడిపేశాడు, అయినా బ్రతికే ఉన్నాడు, వీడు భగవంతుడు అనేస్తాం. కాదు, అది కాదు. తపస్సు అంటే ఆత్మలో ఉన్న కుళ్ళుని కడుక్కోవడం, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మలో ఉన్న కుళ్ళు కడుక్కోవటం. సో ఇది కూడా నేనే ఇస్తున్నాను. తపో దానం అంటే ఏంటి? విషయ వికారాల దానము. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభము, అహంకారం ఇవన్నిటినీ కూడా దానము చెయ్యాలి. అర్థమైన తర్వాత ఏం చెప్తున్నాడు? సమతా, తుష్టి, తపోదానం, యశో యశ. ఇక్కడ అక్కడేమన్నాడు? సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవచ. ఇక్కడ యశో అయశ. ఇక్కడ 4 నెగిటివ్ ఉన్నాయి చూసారా? యశో అయశ అంటే ఏంటి? కీర్తి, అపకీర్తి. ఈ 2 నా నుంచే వస్తున్నాయి. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 దివ్య లక్షణాలు ఇచ్చాడు, బాగానే ఉంది. ఏది 10:4లో 7 లక్షణాలు, 7 దివ్య లక్షణాలు. అదేవిధంగా 10:5లో 5 దివ్య గుణాలు. ఏమిటి? అహింస, సమత, తుష్టి, తపోదానం. 5, అక్కడ 7. ఇప్పుడు ఈ నెగిటివిటీ ఎందుకు వచ్చింది? ఈ 2 కూడా నా నుంచి ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారి గమనించండి. ఎందుకు వస్తున్నాయి? నా నుండే. భవంతి భావాభూతానాం మత్త ఏవ పృథగ్విధ. ఈ వివిధ రకమైనటువంటి భావాలన్నీ అర్థమైందండి. అక్కడ 12 లక్షణాలు, ఈ 4 సుఖము దుఃఖము ద్వంద్వాలు, ఇవి నా నుండే వస్తున్నాయి. మత్త ఏవ పృథగ్విధ. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే భగవంతుడి నుంచే వస్తున్నాయి. ఎందుకు? ఈ సృష్టి భగవంతుడి యొక్క సృష్టి. ఈ సృష్టి దేని ఆధారంగా? ప్రకృతి, పురుష. పరాప్రకృతి, అపరాప్రకృతి. అది కూడా నేనే ఇచ్చానని చెప్పాడు కదండి. పరేయమితస్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. 7వ అధ్యాయం 5వ శ్లోకం. 2 నేనే ఇస్తున్నాను అన్నాడు కదా. తర్వాత ఏం చెప్పాడు? ప్రకృతి నేనే, ఈ విధంగా పరాప్రకృతి నేనే, చైతన్య ప్రకృతి అంటే ఆత్మజ్ఞానం కూడా నేనే ఇస్తున్నాను. అర్థమైందండి? పరాప్రకృతి అంటే చైతన్య ప్రకృతి, అపరాప్రకృతి అంటే జడ ప్రకృతి. ఈ 2 నేనే ఇస్తున్నాను. ఈ 2 విడివిడిగా ఉన్నాయి. ఇది ఈ పరాప్రకృతి, అపరాప్రకృతి, పరాప్రకృతి యజమాని, అపరాప్రకృతి యొక్క యజమాని ఈ చైతన్య ప్రకృతికి, దీనిలోకి రండి అనే జ్ఞానం కూడా నేనే చెప్తున్నాను కదా. ఇవి త్రిగుణాలు. ఏవి? అపరాప్రకృతిలో త్రిగుణాలు. ప్రకృతిలో ఏమున్నాయి? సత్వం, రజస్తమతి గుణా ప్రకృతి సంభవా అన్నాడు. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అన్నాడు. అర్థమైందండి? ప్రకృతి ద్వారా త్రిగుణాలు ఏర్పడుతున్నాయి. ఇది కూడా జ్ఞానం ఆయన చెప్పాడు కదా. మళ్ళీ కర్మ సిద్ధాంతం ఎవరు చెప్పారు? కర్మల గుహ్యగత ఎవరు చెప్పారు? 4వ అధ్యాయంలో 17వ శ్లోకం. కర్మణో హి బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. ఎవరు చెప్పారు? నేనే చెప్పాను కదా. నేను మొత్తం అంతా నేను ఒక విధానాన్ని పెట్టాను సృష్టిలో. సృష్టి అనేది నేను నిర్ధారించినటువంటి ఒక అద్భుతమైనటువంటి, అద్వితీయమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఫార్ములాని అందరికీ, విశ్వాత్మలందరికీ అప్లై చేసే విధంగా ప్రతి ఒక్కరికి అది వర్తిస్తోంది. ఒక విధానాన్ని నేను ఫిక్స్ చేసేసాను. ఆయన ప్రకృతి పురుష నేనే ఇస్తాను. ఎందుకంటే సృష్టి నడవాలి అంటే ప్రకృతి పురుష 2 కావాలి. అర్థమైందండి? సో ఆ విధంగా సృష్టిని నిర్మించాను. తర్వాత మళ్ళీ జ్ఞానం ఇచ్చాను. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఆత్మ శరీరానికి యజమాని అని కూడా జ్ఞానం ఇచ్చాను. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోమని జ్ఞానం ఇచ్చాను. ఆత్మని పరమాత్మతో కలిపినట్లయితే రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మలో ఉన్న కుళ్ళు సంస్కారాలన్నీ, తమో ప్రధాన సంస్కారాలన్నీ సత్వ ప్రధానంగా మారతాయన్న జ్ఞానం కూడా నేనే ఇచ్చాను. వాళ్ళు ఇవన్నీ ఎందుకు విస్మరించారు నాయన? ఒకవేళ మీరు వీటిని విస్మరించినట్లయితే చైతన్య మార్గంలో చెప్పినటువంటి విషయాలు ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని శ్లోకాలు అందులో చెప్పడం జరిగిందని భగవద్గీత నిండా ఆ శ్లోకాలే ఉన్నాయి. ఒక్కసారి గమనించినట్లయితే ఈ యొక్క విధానము, ఈ ద్వంద్వాలు కూడా, ఈ ద్వంద్వాలు ఏ విధంగా వస్తాయి, ద్వంద్వాతీత స్థితి ఎలాగొస్తుంది, అది కూడా నేను ఇచ్చాను. అందుకనే ఈ సుఖము దుఃఖము, భవో భావో భయం అభయం, కీర్తి అపకీర్తి, యశో యశ అన్నాడు కదా. ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి?
అది కూడా నేనే చెప్పాను కదా. ప్రకృతి జ్ఞానం ఇచ్చాను, పురుష యొక్క జ్ఞానం కూడా ఇచ్చాను, చైతన్య జ్ఞానం ఇచ్చాను, జడం యొక్క జ్ఞానం ఇచ్చాను. అందులో కొన్ని శ్లోకాలు చూడండి, చాలా చక్కగా ఇచ్చాడు. 3వ అధ్యాయంలోని 27వ శ్లోకము. ప్రకృత క్రియమాణాని అని స్టార్ట్ అవుతుందండి. దాని యొక్క అర్థం ఏంటి? అన్ని కర్మలు ప్రకృతి గుణాల వల్ల జరుగుతాయి. అహంకారముతో మోహపడిన వాడు నేనే కర్తను అని అనుకుంటాడు. అంటే నేనే చేశానంటాడు. నేను చేయడం కాదు, నీ గుణాలు చేస్తున్నాయి. గుణాలు నీకు ప్రేరేపణ కలిగిస్తున్నాయి. గుణాలు మార్చుకున్నావా, నీ కర్మలు శ్రేష్టమవుతాయి. అక్కడ గుణాలు మార్చుకునే విధం కూడా భగవంతుడి తెలియజేస్తున్నాడు. దాని ఎందుకు విస్మరించావు? అదే విధంగా చూసారు 5వ అధ్యాయంలో 14వ శ్లోకంలో, నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. నీ యొక్క కర్మలకు కానీ, కర్తృత్వం అంటే ఈ యొక్క కర్తవ్యము చేసేటువంటి విధానములో కానీ, కర్మ ఫలితములు కానీ నాకు అటువంటి సంబంధము లేదు. స్వభావస్తు ప్రవర్తతే అంటాడు ఆఖరిలో. నీ స్వభావాన్ని మార్చుకో. స్వభావం అంటే స్వ అంటే ఆత్మ. ఆత్మలో ఉన్న తమో ప్రధాన సంస్కారాలు కుళ్ళుని కడుక్కోనైనా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా అప్పుడు నీవేమవుతావు? కీర్తి అపకీర్తి కాదు, కీర్తి మాత్రమే వస్తుంది. సుఖము దుఃఖము కాదు, సుఖము మాత్రమే అనుభవం చేస్తావు. భయము అభయము కాదు, అభయం అంటే ఫియర్లెస్నెస్, ఎప్పుడు నిర్భయంగా ఉంటావు. కీర్తి అపకీర్తి కాదు, ఎప్పుడు కీర్తిగానే ఉంటావు. అదే విధంగా ఇంకోటి ఇంకా అసలు ఏం చెప్పాడు? ఇంకోటి 13వ అధ్యాయంలోని 19వ శ్లోకం ఏమన్నాడు ఇక్కడ? ప్రకృతిం పురుషం చైవ విద్య అనాది ఉభావపి. అర్థమైందండి? ఈ ప్రకృతి పురుష అనేటువంటి జ్ఞానము నేను ఇస్తున్నాను. ఎప్పటి నుంచో ఉన్నాయి, సృష్టి ఆది నుంచి ఉన్నాయి. సృష్టి ఎప్పటి నుంచి ఉందంటే మనకు తెలియదు. అర్థమైందండి? వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. గుణాలు, అదే విధంగా వికారాలు. వికారాలు అంటే 7 షడ్వికారాలని శరీరానికి ఉంటుంది కదా, పుట్టుక, తర్వాత ఆ విధంగా పెరగటము, తర్వాత వృద్ధాప్యము, తర్వాత మరణము. ఈ మాడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, గీతలో అంటాడు చూడ, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, అది ఇవన్నీ కూడా శరీరానికి కానీ ఆత్మకి లేదు. ఈ జ్ఞానం ఎందుకు విస్మరించేవు నాయన? అదేవిధంగా 13:20 కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కార్యకరణ, కార్యము శరీరము, కరణాలు అంటే ఇంద్రియాలు, మనస్సు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నిటినీ వాడుకొని భౌతికములో ఉన్నట్లయితే ఏమంటున్నాడు? కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి. ఇవన్నీ కూడా ప్రకృతితో కనెక్టెడ్ ఉన్నాయి. కానీ పురుష జ్ఞానము లేకపోవటం వలన, పురుష గురించి ఏం చెప్తున్నాడు? పురుష సుఖ దుఃఖానం, సుఖము గాని దుఃఖము గాని భోగించేది, అనుభవం చేసేది పురుష. అర్థమైందండి? నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకోలేకపోవటం వల్ల వస్తున్నటువంటి అనర్థాలు అన్నీ నేనే సృష్టించాను. భగవంతుడు కూడా కీర్తి అపకీర్తి, భయము అభయము, భావము అభావము, అదే విధంగా సుఖము దుఃఖము అన్ని ఆయన ఇస్తున్నాడు కదా అనుకోవడం కాదు. నేను కేవలం ఒక విధానాన్ని సృష్టిలో పెట్టాను నాయన. దాన్ని ఏ విధంగా నువ్వు శ్రేష్టంగా మలుచుకోవాలి, ఎప్పుడు కూడా ఫియర్లెస్నెస్ గా, అభయము లేనట్టుగా ఉండాలి, అన్నీ కూడా నేను చెప్పాను కదా. దాన్ని విస్మరిస్తున్నావు. ఇంకా చూడండి 9వ అధ్యాయంలోని 9వ శ్లోకం, నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. ఏమంటున్నాడు? నేను ఎక్కడా కూడా శరీరాన్ని అధిరోహించిన కేవలం మీ అందరికీ జ్ఞానం చెప్పడం కోసం ఉదాసీనం ఆసీనం, ఉదాసీనంగా ఆ శరీరంలో ఆసీనమయ్యి నేను నా పని చేసుకుని వెళ్ళిపోతాను. అర్థమైందండి? అందువలన నేను ఆ విధంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆ విధంగానే ఆత్మస్థితిలో ఆసీనమయ్యి ఉదాసీనంగా మీరు కూడా ఆసీనులయ్యి మీ పని చేసుకోవచ్చు కదా. అక్కడ ఎందుకు విస్మరించారు? అదేవిధంగా ఇంకోటి ఏమంటే 9:29 అయిపోయిందండి. ఇంకొక శ్లోకం ఉంది. 9:29 ఏమంటున్నాడు? సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. సమోహం సమస్త మానవాళి పట్ల నాకు సమానమైన మోహం ఉంది. ఒకరి పట్ల ద్వేషము లేదు, ఒకరి పట్ల ప్రేమ లేదు అంటాడు. ఆ విధంగా మనం కూడా ఉండొచ్చు కదా. 18:63తో నేను క్లోజ్ చేస్తాను. 18:63లో ఏమిచ్చాడంటే, నేను మొత్తము జ్ఞానం ఇచ్చాను, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, ప్రకృతి జ్ఞానం అంటే అపరా ప్రకృతి, పరా ప్రకృతి, మొత్తం జ్ఞానం ఇచ్చాను. కానీ నీవేం చేస్తున్నావు? నువ్వు దైహికంగా భౌతికంగా పనికొచ్చేవన్నీ తీసుకుంటున్నావు.
ఆధ్యాత్మికంగా సదాకాలికంగా స్థాయి రూపంలో సుఖంగా శాంతిగా ఉండేటువంటి జ్ఞానాన్ని విస్మరిస్తున్నాం. అందుకనే గీతలో లాస్ట్ లో ఏమంటాడు తెలుసునండి, 18:63 రాసుకోండి. 18:63 ఏమంటాడు, ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయా విమృశైతదశేషేణ యథేచ్ఛసి తథాకురు. విమర్శనాత్మక దృష్టితో చూడు నాయనా, ఏదో విధంగా నీకు పనికొచ్చిన మార్గాన్ని ఎంచుకొని భగవంతుడే ఇది చెప్పాడు అని నువ్వు రాంగ్ రూట్ లో వెళ్ళిపోవద్దు నాయనా. మొత్తం సృష్టిని మొత్తం చేసిన వాడిని, నా ఆధిపత్యంలో నడుస్తోంది. ఇందులో నేను చెప్పిన మాటలు కానీ విన్నట్లయితే నువ్వు సదాకాలికంగా సుఖంగా ఆనందంగా భయము లేకుండా కీర్తిగా ఆ విధంగా ఉంటావు. ఒక్కసారి మనము ఈ గీతలో ఇచ్చినటువంటి విషయాన్ని ఒక్కసారి చెప్పి ముగిస్తానండి. 10వ అధ్యాయంలోని 4, 5 ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇందులో కొంచెం క్లారిటీ తీసుకోవాలి మీరు, భాష్యకారులకి క్లారిటీ లేదు. ఒక్కసారి గమనించండి. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ, నిశ్చయాత్మక బుద్ధి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, శమము అంటే మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము అభయము, అహింస, సమత, సంతోషం అంటే సంతృప్తి సంతుష్టత, తపస్సు, దానము, కీర్తి అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు, ఇవి అన్నియును నా వలననే కలుగును. అంతవరకు అర్థం చేసుకున్నారు. కానీ మనం ఎప్పుడు కూడా ఒకే సకారాత్మకంగా పాజిటివ్ గా సదాగా ఉండే విధానము మనం ఆధ్యాత్మిక కోణంలో మనకు అర్థమవుతుంది. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో ఈసారి ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు శ్లోకం ముందుంచుతాను. అదేవిధంగా యక్ష ప్రశ్న, 79వ ప్రశ్న, 80వ ప్రశ్న, ఇప్పుడు 79 చర్చించుకున్న 80వ ప్రశ్న, అదేవిధంగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య మరొక భేదాన్ని మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.